గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు ఇన్ఛార్జ్ మినిస్టర్ సోదరుడు శ్రీధర్ బాబు గారికి, వేదికపై ఉన్న మా సహచర ఎమ్మెల్యేలకు, నాయకులకు మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన ఇది మామూలు ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇది యువతకు బాటలు వేసే కార్యక్రమం అని చెప్పి ఎవరు ఆలోచించిన విధంగా లక్షలాది మంది యువతకు ఉద్యోగిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా నేర్పించే ఒక సెంటర్ ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా తెలంగాణ యువత తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో భయపడ్డాం. 15,000 ఎకరాల్లో ఫార్మాసిటీ 1000 కంపెనీలు వస్తే మన భవిష్యత్తు ఎట్లా, మనం ఎట్లా పండుకోవాలి, మన గాలి, మన నీరు, మన నేల, దీంతో భయపడుతున్న ఈ సందర్భంలో మీ ఆశీర్వాదం వచ్చిన ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరొక ప్రపంచాన్ని హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉంచే విధంగా ఈ ప్రాంతాన్ని ఈ విధంగా స్కిల్ యూనివర్సిటీ కాకుండా ఇంకా వారి ప్రసంగంలో చెప్తారు, దీని ఒక మోడల్గా ఈ ప్రాంతాన్ని చేస్తున్నందుకు ముందుగా వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఉద్యోగ యువకులందరికీ కూడా మీ అందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారి చొరవతో 40,000 ఉద్యోగాలు ఫిలప్ చేసుకుంటూ ఇంకా కూడా మీ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మీకు దారి చూపించే విధంగా ఈరోజు స్కిల్ యూనివర్సిటీ స్థాపించుతున్నాం. దాంతోపాటు రైతులకు అండగా ఉంటూ మీరందరూ కూడా ఎవరు ఉపయోగించలేదు, దేశంలో 31,000 కోట్ల రైతుల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు చెప్పుతాయి చేస్తానని చేసి చూపించిన మన ముఖ్యమంత్రి గారు. అందుకనే ఈరోజు నిజంగా ఎంత సంతోషం అంటే యువతకు అనిశ్చిత చరిత్రలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా 2 లక్షలు ఉంటాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నింపబోతున్నాం. మన ప్రభుత్వం వారి నాయకత్వంలో మంత్రులుగా మేమందరం పనిచేస్తూ తెలంగాణ వచ్చిందే నిధులు, నియామకాలు, నీళ్ల కోసం వచ్చిన ఈ తెలంగాణని ఇంకా 10-15 సంవత్సరాల పాటు మీ అందరికీ అండగా ఉండి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు రోజు బాధపడేవారు. నేను మా మల్లెడ్డి రంగన్న మేమందరం కూడా ఎన్నోసార్లు పోరాటం చేసాం. ఇక్కడ ఫార్మాసిటీ ఒకటే దగ్గర ఇక్కడ పెడితే మేము ఇక్కడ ఉండలేమని గ్రామాల ప్రజలు భయపడ్డారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఆలోచించి నాట్కో వారి సహకారంతో ఒక ఇల్లు కట్టించే కాలనీ కూడా ఆలోచన చేసి ఒక ఇంట్లో 4గురికి ప్లాట్లు వస్తే ఒకటే దగ్గర వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టించే టౌన్షిప్ కూడా శంకుస్థాపన చేసింది ఇవాళ. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలతో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు